ఖమ్మం జిల్లా లింగగూడెం సర్పంచ్ ఎన్నికల్లో రీకౌంటింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 19న కౌంటింగ్ చేయనున్నారు. కౌంటింగ్ లో అవకతవకలు జరిగాయని అభ్యర్థి తెల్లం సామ్రాజ్యం ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో సామ్రాజ్యం కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో కౌంటింగ్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిజామాబాద్ జిల్లా బిచ్కుంద పట్టణంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రోడ్లపై ముగ్గులు వేసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పేదొకటి చేసేది మరొకటని హనుమంత్ షిండే విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బిచ్కుంద పట్టణాన్ని అభివృద్ధి చేయాలన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో రాజ్ న్యూస్ తెలుగు క్యాలెండర్ ను డెల్టా చైర్మన్ సునీల్ కుమార్ ఆవిష్కరించారు. రాజ్ న్యూస్ తెలుగు సమాజానికి నిష్పక్షపాతమైన వార్తలను అందిస్తూ ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ ముందుకు వెళ్తుందని సునీల్ కుమార్ తెలిపారు. రాజ్ న్యూస్ యాజమాన్యానికి, ప్రేక్షకులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తరపున తూర్పు గోదావరి డెల్టా ప్రాజెక్టు చైర్మన్ సునీల్ కుమార్ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఒకసారి అర్థం కదా ఒకసారి అర్థం ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేసేవి మీడియా సంస్థలు. ఆ మీడియా సంస్థల్ని మనం ఫోర్త్ పిల్లర్గా అభివర్ణిస్తూ ఉంటాం. అటువంటి మీడియా సంస్థలు చాలా నిర్భయంగా, నిస్వార్థంగా సమాచారాన్ని ప్రజలకు తెలియజేస్తూ ఉంటాయి. అలాంటి మీడియా సంస్థల్లో ముందంజలో మూడో నేత్రంగా పేరు తెచ్చుకున్న రాజ్ న్యూస్ తెలుగుకి ఈరోజు ప్రత్యేకంగా మేము సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గం తరపున, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి తరపున, గోదావరి తూర్పు డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్గా మొరాల్సి సునీల్ కుమార్, నేను కూడా ఈరోజు క్యాలెండర్ లాంచ్ చేయడం జరిగింది పిఠాపురంలో. వారందరికీ కూడా ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. వారు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి మంచి పొజిషన్కి ఛానల్ రావాలని, టాప్లో నిలవాలని, నెంబర్ 1 స్థానంలో ఆ ఛానల్ మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రజలకు హనుమకొండ జిల్లా పరకాల ఎమ్మెల్యే నివాసంలో రాజ్ న్యూస్ 2026 నూతన సంవత్సరం క్యాలెండర్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆవిష్కరించారు. ప్రజల సమస్యలపై పోరాడుతూ నిజాలను బయటకు తీసి ఎప్పటికప్పుడు ప్రజల వెన్నంటే రాజ్ న్యూస్ ఉంటుందన్నారు. రాజ్ న్యూస్ యాజమాన్యానికి, ప్రేక్షకులకు ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, అదేవిధంగా తెలుగు ప్రజలందరికీ మరియు పరకాల నియోజకవర్గ సోదరులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా రాజ్ న్యూస్ వచ్చి ప్రజల వాణి వినిపించే వ్యవస్థ. దీన్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా
భవిష్యత్తులో కూడా దీన్ని ఆదరించి దీని అభివృద్ధికి సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ మరొకసారి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలుపు రాజ్ న్యూస్ ప్రేక్షకులకు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న వ్యవసాయ పరికరాలు పనిముట్లను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మంచిర్యాల జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సురేఖ రైతులను కోరారు. వ్యవసాయ పరికరాలు అవసరమున్న రైతులు వ్యవసాయ కార్యాలయంలో కలవాలని కోరుతున్న జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని సురేఖతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. తో పాటు రైతులను అభివృద్ధిలోకి తీసుకురావడం ధ్యేయం కూడా ఏదైతే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదైతే ముందంజలో ఉన్నది. ముఖ్యంగా దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కూడా రైతులకైతే ఆధునికరమైనటువంటి పనిముట్లను అయితే అందజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కొనసాగుతాం. దీనికి సంబంధించి మన దగ్గర బెల్లంపల్లిలో కూడా ఏదైతే పనిముట్లకు సంబంధించినటువంటి రైతులకు సంబంధించినటువంటి పనిముట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. దీనికి సంబంధించి మన దగ్గర జిల్లా అధికారిని సురేఖ గారిని రామన్న తెలుసుకుని. నమస్తే మేడం, చెప్పండి ఎక్కడెక్కడ పంపిణీ చేసిండు, ఎట్లా పరిస్థితి? వ్యవసాయ యాంత్రీకరణ కింద మన మంచిర్యాల జిల్లాకు 2.35 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది. దాని నుండి 80 లక్షలు చెన్నూరుకి, 80 లక్షలు మంచిర్యాలకి, 75 లక్షలు బెల్లంపల్లి నియోజకవర్గానికి కేటాయించడం జరిగింది. నిన్న చెన్నూరులో మంత్రి గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని మనము ప్రారంభించుకున్నాము. అక్కడ ఒక 40 lakhs వరకు అక్కడ పనిముట్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక 10 lakhs వరకు పనిముట్లు ఇవ్వడం జరిగింది. ఇంకా బడ్జెట్ మిగిలి ఉంది. కావాల్సిన రైతులు రోటోవేటర్స్ కోసము, స్ప్రేయర్స్ కోసము, తర్వాత పవర్ టిల్లర్స్ కోసము కట్టుకోవడానికి ఇంకా బడ్జెట్ ఉంది కనుక రైతులు ఇంకా కూడా కట్టుకోవడానికి ఛాన్స్ ఉంది. అంటే మేడం, ఏ బేస్లో రైతులకు ఇవన్నీ అందజేస్తున్నారు? అంటే సబ్సిడీ కింద ఇస్తున్నారా లేకపోతే ఎట్లా? సబ్సిడీ కిందనే ఇస్తున్నాం. 50%, 40% సబ్సిడీ ఇస్తున్నాం. అదర్ ఫార్మర్స్కి 40% సబ్సిడీ ఇస్తున్నాము. SC, ST, BC ఫార్మర్స్కి 50%, మహిళలకు 50% సబ్సిడీ కింద పనిముట్లు ఇవ్వడం జరుగుతుంది. రైతులకు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ముఖ్యంగా కూడా ఏదైతే ఇప్పుడు ఆధునీకరణ వ్యవసాయం మీద కొనసాగేటువంటి పరిస్థితి ఉన్నది, ఆ నేపథ్యంలో ఏం చెప్పదలుచుకున్నారు రైతులకు? ఇంకా చాలా అంటే బడ్జెట్ మిగిలిందని చెప్తున్నారు కదా, రైతులకు ఏం చెప్పదలుచుకున్నారు? బడ్జెట్ మిగిలింది. రైతులందరూ ఆ బడ్జెట్ని అందరినీ వినియోగించుకోవాలని నేను కోరుతున్నా. మొత్తం జిల్లాలో 2,35,00,000 వచ్చినాయి. ఈ 2,35,00,000 గాను అన్ని పనిముట్లు, స్ప్రేయర్లు, రోటోవేటర్లు, పవర్ టిల్లర్స్ ఉన్నవి కనుక రైతులందరూ ఈ బడ్జెట్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నా. దానివల్ల ఈ కూలీల కొరతను అధిగమించి వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా వ్యవసాయం చేసుకోవచ్చు కనుక దీనికోసము రైతును ఎంకరేజ్ చేయడానికి పనిముట్లు ఇవ్వడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు ఎంతమంది రైతులకు పంపిణీ చేసింది? 46 లక్షల రూపాయలు మనం బడ్జెట్ బుక్ చేయడం జరిగింది. రైతులు వచ్చేసి 242 మంది రైతులకి ఇవ్వడం జరిగింది. రైట్గా ఏదైతే మంచిర్యాలకు సంబంధించిన వ్యవసాయ అధికారిని సురేఖ తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే కూడా చాలా మంది రైతులకైతే పంపిణీ చేయడం జరిగిందని చెప్తున్నారు. రైతులు ఇంకా కూడా బడ్జెట్ మిగిలి ఉంది. రైతులు ఎవరైనా కూడా పనిముట్లు కావాలనుకున్న ఖచ్చితంగా కూడా తమను సంప్రదించాలి. ఏదైతే రాయితీలపై కూడా వీటిని అందజేస్తున్నామని అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, బెల్లంపల్లి క్యాంప్ కార్యాలయం, మంచిర్యాల. హైదరాబాద్ శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. సంక్రాంతి పండుగ వైభవం ఇప్పుడు సరిహద్దులు దాటి విదేశాల దాకా చేరింది. న్యూజిలాండ్కు చెందిన వ్యక్తులు ఈ తెలుగు సంక్రాంతి సంబరాల్లో భాగమై ఆనందం పంచుకుంటున్నారు. రంగులతో ముగ్గులు వేసి, గాలిపటాలు ఎగరేసి పిల్లల్లా మురిసిపోతున్నారు. మన సాంప్రదాయ ఆటలతో పాటు హరిదాసుల కీర్తనలు వింటూ సంస్కృతిని చూసి మంత్రముగ్ధులైపోతున్నారు. ఇండియన్ కల్చర్ ఈజ్ వండర్ఫుల్ అంటూ ప్రశంసలతో మురిసిపోతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. అంటేనే మొత్తం టోటల్గా గంగిరెద్దులతో పాటు అయితే కల్చర్ని కూడా చూడడానికి దేశ విదేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు. రైట్, మనం ఇప్పుడు శిల్పారామంలో ఉన్నాము. మనతో పాటు న్యూజిలాండ్కు చెందినటువంటి వ్యక్తులు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, హౌ డు యూ ఫీల్, సార్? Oh, very good. This has been really interesting to see what is happening around here and just taking in the culture. It's very, very enjoyable. Where from you, sir? I'm from Hamilton, New Zealand. New Zealand. Okay. This is all village type, sir. This is all made by village. In Indian, small villages look like there only. Yeah. How do you feel, sir, village? Oh, it's just really nice seeing the history of how things used to be. It's very good. Now going to in Telangana, now going to celebrate Sankranti festival, sir. Okay. This is all Sankranti festival, our culture. Yeah. This is our culture. This is called Gangireddu. Yeah, this is called Gangireddu. Gangireddu. This is called. Yeah, this is our culture, sir. So, totally, this is our cultures and works, special of works.
different type of works is there. How do you feel, sir, this culture? Oh, it's just nice seeing how things are celebrated. I mean, this is not something that we have in New Zealand, so it's just really wonderful to see. And it's nice to see culture celebrating how life is. It's good. Do you like how many times visit Hyderabad? Oh, this will be the first time I've been in India. So it's yeah, and I've only been here for a couple of days. Awesome. All right, thank you. థ్యాంక్ యూ. ఎస్, ఇది మొత్తం టోల్గా న్యూజిలాండ్ నుంచి వచ్చేసి ఇక ఆ భారతీయ సంస్కృతిని మొత్తం టోల్గా కూడా చాటడానికి వస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి శిల్పారామంలో ఉన్నటువంటి ఈ యొక్క సిచ్యువేషన్ చూసేసి ఆ విలేజ్ సంస్కృతి ఏ విధంగా ఉంటుందో అనే కూడా ఆ కోణంలో చూస్తున్నాం అంటూ కూడా భారతదేశ సంస్కృతి చాలా గొప్పది అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. వీడియో జర్నలిస్ట్ అమరేందర్తో ప్రవీణ్, రాజ్ న్యూస్. పెద్దాపురం మండలం ఆర్బీపట్నంలో భోగి సంబరాలు ఘనంగా జరిగాయి. సంబరాల్లో కాకినాడ ఎంపీ తంగిళ్లు ఉదయ్ శ్రీనివాస్ పాల్గొన్నారు. వచ్చే 3 ఏళ్లలో కాకినాడను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. త్వరలో కాకినాడకి మరిన్ని పరిశ్రమలు తీసుకొస్తామన్నారు. అభివృద్ధిలో ఏపీ దూసుకెళ్తుందంటున్న కాకినాడ ఎంపీతో మా ప్రతినిధి సిద్ధు ఫేస్ టు ఫేస్. అమరణ అయిందని చెప్పొచ్చు. అయితే కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన మాటలో తెలుసు సెలబ్రేషన్ ఎలా చేసుకుంటారని ఎంపీ గారు మాటలో తెలుసు. సార్ చెప్పండి సార్, సంక్రాంతి సంబరాలు మొదలైనప్పుడు ఎలా తీసుకుంటారు? సంక్రాంతి సంబరాలు అనేది ప్రభుత్వమే మొత్తం అన్ని ఎత్తుల్లో కూడా మన పిఠాపురంలో కూడా జరిగింది. కాకినాడ పార్లమెంట్లో మన ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు, పవన్ కళ్యాణ్ గారు. అలాగే అన్ని నియోజకవర్గాల్లో కూడా సంక్రాంతి సంబరాలు అనేది సాంప్రదాయకి దగ్గరగా ఉండే విధంగా భోగి మంట, ఈరోజు భోగి మంట పెద్దాపురం నియోజకవర్గంలో కూడా మన ఓల్డేజ్ హోమ్ దగ్గర భోగి మంటలు కానివ్వండి, లేకపోతే హరిదాసులు కానివ్వండి, ముగ్గులు పోటీలు కానివ్వండి, ఈ పండుగ అంతా కూడా ప్రజలందరూ కూడా నిజంగా ఆనందపడే విధంగా, అంటే నిజంగా ఒక రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, అలాగే అందరికీ పన్నులు దొరుకుతున్నాయి, అలాగే వ్యాపారాలు బాగుంటున్నాయి, అలాగే రైతులందరూ కూడా బాగున్నారు. రైతులకు ఇవ్వాల్సిన మొత్తం అన్ని డబ్బులు కూడా ప్రభుత్వం కరెక్ట్గా ఇస్తుంటే ఈ పండుగలో మొత్తం రైతులు కానివ్వండి, లేకపోతే యువత కానివ్వండి, రాష్ట్ర అభివృద్ధి పరంగా వాళ్ళ సొంత అభివృద్ధి పరంగా కూడా ఈ సంక్రాంతి రాష్ట్ర వ్యాప్తంగా అలాగే కాకినాడ జిల్లాలో పిఠాపురంలో పెద్దాపురంలో కూడా చాలా బాగా అందరూ సాంప్రదాయపరంగా జరుపుకుంటున్నాం. సో అలాగే నేను కూడా ఇందాక పిఠాపురం వెళ్ళాను, నిన్న పత్తిపాడు కొంచెం అనుకోని దాంట్లో వెళ్ళవలసి వచ్చింది. బట్ ఈరోజు కూడా ఇంకా మళ్ళీ కాకినాడకు కూడా వెళ్తున్నాను. అన్ని దగ్గరలో కూడా ముగ్గుల పోటీలు అన్నింటిలో కూడా మా జనసేన అండ్ టీడీపీ నాయకులు పెట్టించి వాళ్ళే సొంత డబ్బులతో ప్రైజ్లు ఇవ్వటం కానివ్వండి, మహిళలు ప్రోత్సహించే విధంగా అన్ని విధాలుగా కూడా పండుగని చాలా ఆనందంగా నియోజకవర్గంలో ఉన్నారు, అలాగే రాష్ట్రంలో ఉన్న అందరూ ప్రజలు కూడా చేసుకుంటారు. జనసేన అధినేత 3 రోజులు ముందుగానే పిఠాపురం పండుగ సంక్రాంతి సంబరాలు తీసుకొచ్చారని చెప్పొచ్చు. 100% సార్ వచ్చేసి సంక్రాంతి పండగకి పిఠాపురం అనేది ఎలక్షన్ ముందే చెప్పిన నినాదం. సో దాని ప్రకారం పండగలో మొత్తం అందరూ కూడా సంతోషంగా ఉండే విధంగా రాష్ట్రంలో నుంచి ఎక్కడి నుంచో ఈ ఆర్టిస్టులందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ చేయడం జరిగింది. రానున్న సంవత్సరాల్లో ఇంకా రాష్ట్రం అభివృద్ధిలాగే మన పండగ వాతావరణం కూడా ఇంకా బాగా ఎంజాయ్ చేసేలాగా చేస్తాం. పిఠాపురంలో డిప్యూటీ సీఎం గారు వరాలు జల్లి పిలిపించారు. ఏ విధంగా అంటే నియోజకవర్గ అభివృద్ధిని ఏ విధంగా చూసుకోవచ్చు? 100% రాష్ట్రంలోనే ఒక మోడల్ నియోజకవర్గంలాగా తీర్చిదిద్దాన్ని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. దాని ప్రకారం పిఠాపురాన్ని కూడా అదే విధంగా అభివృద్ధి చెందడం, కనీ విని ఎరిగిన రీతిలో ఇప్పటి వరకు ఎప్పుడూ ఎవరో తీసుకురాని నిధులు తీసుకురావటం, అభివృద్ధి చేయటం, అలాగే అభివృద్ధిని వాళ్ళే పర్యవేక్షించడం కూడా చేయడం జరుగుతుంది. మా అందరికీ కూడా బాధ్యతలు అప్పచెప్పారు పర్యవేక్షించడం అన్నింటిలో కూడా. సో 100% పిఠాపురాన్ని ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక మోడల్ నియోజకవర్గంలాగా అయితే తయారు చేస్తాం. వచ్చి 3 సంక్రాంతుల్లో కాకినాడ అభివృద్ధిని ఎలా ఏ విధంగా చూస్తారు? 100% కాకినాడలో ఆల్రెడీ ఇండస్ట్రీస్ అన్ని కూడా రాబోతున్నాయి. 17th రోజున లిక్విడ్ అమోనియం ప్లాంట్ కూడా ఓపెన్ చేయబోతున్నారు. అండ్ అది దేశమే గర్వంగా భావించే లాంటి ఒక ప్లాంట్. అండ్ దేర్ ఆర్ సో మెనీ ఇండస్ట్రీస్ కమింగ్ అప్. అండ్ రిలయన్స్ బయోగ్యాస్ కూడా ఇక్కడ ఓపెన్ కాబోతున్నాయి. ఇంకా బయో వేస్ట్ ఇండస్ట్రీస్ కూడా రాబోతున్నాయి. అలాగే పోర్ట్ అభివృద్ధి పరంగా కూడా ఇంకా ఎన్నో ఇండస్ట్రీస్ మొన్న 110 crores పెట్టి కంపెనీస్ ఇక్కడికి రావడం జరిగింది. అలాగే దేర్ ఆర్ సో మెనీ ఇండస్ట్రీస్ ఇన్ ద ఫార్మాసిటికల్స్ అండ్ ఇన్ ద షిప్పింగ్ అండ్ ఇన్ ద స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి మన సిడ్బీ బ్యాంక్ను కూడా ఫస్ట్ టైం మన ఆంధ్రప్రదేశ్కి 2 ఇస్తే అందులో ఒకటి కాకినాడకి తీసుకొచ్చింది. ఆ సిడ్బీ బ్యాంక్ అంటే చిన్న వ్యాపారస్తులను ప్రోత్సహించేలాగా లోన్స్, కొలాటరల్ ఫ్రీ లోన్స్ ఇచ్చేలాగా. అండ్ మొన్న సీఎం గారికి డిప్యూటీ సీఎం గారు కూడా చెప్పడం జరుగుతుంది. సుమారు ఇంకా 250 ఎకరాలకి
ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి ల్యాండ్ కావాలి అంటే దాన్ని పర్యవేక్షించి సూటబుల్ ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేయమన్నారు ఏపీఐడిసిలో. సో దాని ప్రకారం ల్యాండ్ కేటాయించిన తర్వాత ఎవరైతే వ్యాపారం పెట్టడానికి ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ల్యాండ్ కూడా అలాట్ చేసే విధంగా ముందుకు తీసుకెళ్ళారు. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్ గారు అభివృద్ధి మీద ఫోకస్ పెట్టడం జరిగింది. మన జనసేన అయితే పవన్ కళ్యాణ్ ఏదైతే ఉందో పిఠాపురం నియోజకవర్గంలో 2 రోజుల ముందే సంక్రాంతి సంబరాలు తీసుకొచ్చారని చెప్పారు. అంటే కాకినాడ లోపల కూడా పిఠాపురం నియోజకవర్గం కాకినాడ జిల్లా మొత్తం అంతా ముందుంటామని చెప్తున్నారు. ఇది మొత్తం మీద కాకినాడ నుంచి కరుణాకర్తో సిద్ధు రాజు కాకినాడ జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అయిందని చెప్పొచ్చు. అయితే కాకినాడ ములుగు జిల్లా మేడారంలో ఈ నెల 18 నుంచి 19 వరకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు పర్యటించనున్నారు. మేడారం మహాజాతర ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలిస్తున్నారు. జాతర ఏర్పాట్లపై ములుగు జిల్లా కలెక్టర్తో మా రీజనల్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా మేడారం పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లు ఏ విధంగా చేశారో తెలుసుకుందాం. మనతో ములుగు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ నెల 18 నుంచి 19 ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా మేడారంలో పర్యటించనున్నారు. ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి, అసలు ఎలాంటి కార్యక్రమాలు ఉన్నాయి? సో బేసికలీ 18th and 19th 2 days ప్రోగ్రామ్ ఉంటుందండి. 18th సీఎం గారితో పాటు కొందరు మంత్రులు కూడా వస్తున్నారు. ఆ రోజు ఒక కల్చరల్ ప్రోగ్రామ్ ఉంటుంది అండ్ నైట్ స్టే కూడా ఉంటుంది. తర్వాత 19th ఎర్లీ మార్నింగ్ మనకి ఇనాగ్రేషన్ అనేది ఉంటుంది. దీనికి కావాల్సిన అన్ని ఏర్పాట్లని మేము సక్రమంగా స్టార్ట్ చేశాము. అన్ని డిపార్ట్మెంట్తో, పోలీస్తో కానీ, రెవెన్యూతో కానీ, పంచాయతీరాజ్ స్టాఫ్తో కానీ, మెడికల్ అండ్ హెల్త్ కానీ ప్రతి ఒక్కళ్ళతో మనము మాట్లాడుకుని అన్ని రకాలుగా మనము రెడీగా మనము ఉన్నాము. అంటే ముఖ్యమంత్రి పర్యటనతో మంత్రులు కూడా వచ్చే అవకాశం ఉంది. కొన్ని అభివృద్ధి పనులు కూడా శంకుస్థాపనలు కానీ ప్రారంభోత్సవాలు జరిగే అవకాశం ఉందన్నారు. ఎలాంటి కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది? సో మనము బేసికలీ సార్తో పాటు వచ్చిన మిగిలిన ఆఫీసర్స్ కూడా ఎవరైతే ఉన్నారో వచ్చిన మినిస్టర్స్ కూడా ఒకసారి మనం చేసిన డెవలప్మెంట్ అన్నింటినీ ఒకసారి పర్యవేక్షించి ఒకసారి చూసి ఇంకా మనకి ఏదైనా సలహాలు సూచనలు ఉంటే కూడా ఇచ్చి టెంపుల్ని మాత్రమే మనము ఇనాగ్రేషన్ చేసుకునే ప్రోగ్రామ్ ఇప్పుడు మనము ప్లాన్ చేస్తున్నాం. సార్, అంటే మంత్రులతో పాటు ఇటు ముఖ్యమంత్రి కూడా పర్యటిస్తున్న నేపథ్యంలో అమ్మవారిని సందర్శించుకునే అవకాశం ఉంటుంది. ఒక పక్క చూసుకుంటే భారీగా కూడా భక్తులు వస్తున్నారు. ఈ మంత్రుల ముఖ్యమంత్రుల ఏర్పాట్ల పైన ఆ రోజు ఎలాంటి కార్యక్రమం జరిగే అవకాశం ఉంటుంది? సో నేను మనకి క్లియర్ డైరెక్షన్ ఏముంది అంటే ఆ రోజు 18, 18th సండే కూడా అవ్వడం వల్ల మనకి ఎక్కువగా భక్తులు కూడా చాలామంది వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కాకుండా మనము వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా మనము జస్ట్ మన సీఎం గారు కానీ, మంత్రుల వర్యులు కానీ వచ్చిన సమయంలో మాత్రమే వాళ్ళకి దర్శనం చేయిస్తూ మనము బయటికి తీసుకుపోయి వితౌట్ డిస్టర్బింగ్ ద క్రౌడ్, యాక్చువల్ క్రౌడ్ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువ డిస్టర్బెన్స్ లేకుండా మనం ఈ పర్వటాన్ని నిర్వహించడానికి ప్రయత్నం చేస్తాం. సార్, ఇప్పటికే భక్తులు భారీగా ముందస్తు మొక్కులు చెల్లించుకోవడానికి వస్తున్నారు. ఆ జాతర సమయం కూడా దగ్గర పడింది. అనుకున్న ఏర్పాట్లన్నీ అయ్యాయా? మొత్తం అభివృద్ధి పనులు ఏదైతే మొదలు పెట్టారో అవి ఎంతవరకు కంప్లీట్ అయ్యాయి? ఎలాంటి ఇంకా పెండింగ్ ఎలాంటివి ఉన్నాయి పనులు? సో మీరు కూడా ఇప్పుడు చూస్తూ ఉండొచ్చు, మనకి డ్రింకింగ్ వాటర్ కానీ, టాయిలెట్స్ కానీ, మనకి జంపన వాగులో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, జాతరకి సంబంధించిన ప్రతి ఒక్క పని చాలా ముందస్తుగానే చేయడం జరిగింది. ఈరోజు కూడా మీరు చూస్తే భక్తులకి ఇంతకుముందు ఉండడానికంటే ఎక్కువగా మనకి వాటర్స్ అన్ని దొరుకుతున్నాయి. ఇప్పుడు మీరు కూడా చూస్తే చాలామంది వాటర్ క్యాన్లలో పట్టుకుని కూడా వాళ్ళు వెళ్తున్నారు. ఆ ఫీడ్బ్యాక్ అయితే మనకి ఉన్నది. టాయిలెట్స్ కూడా అందరికీ కనబడేటట్టు యాక్సెసిబుల్ లొకేషన్స్లో ఉన్నాయి. అవన్నీ కూడా మనము మెయింటైన్ చేస్తున్నాము. వాళ్ళకి అటువంటి ఇష్యూ ఏం లేదు. ఈ మాస్టర్ ప్లాన్ డెవలప్మెంట్ సంబంధించిన ఏదైతే టెంపుల్ డెవలప్మెంట్, రోడ్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో అవన్నీ దాదాపు తుది దశకి చేరుకుంది. సీఎం గారు వచ్చే ముందు ఫుల్ షేప్లో మనం కంప్లీట్ చేసేస్తాం. సార్, ముఖ్యంగా వచ్చే భక్తులకి ఎలాంటి ట్రాఫిక్ జామ్ కలగకుండా పార్కింగ్ విషయంలో కానీ, అలాగే వచ్చిన భక్తులకి ఎమర్జెన్సీ వైద్య సేవలు అందించడానికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఓవరాల్గా ఆ జాతర సమయంలో అత్యవసర సేవల విషయంలో ఎలాంటి ముందస్తు ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు? సో మనకి పార్కింగ్ ఏరియా కానీ, రోడ్ మూమెంట్లో కానీ ప్రతి ఒక్క రోడ్కి ఆల్టర్నేట్ లూప్ రోడ్స్ క్రియేట్ చేయడం వల్ల ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ రావగానే డైవర్షన్ పాయింట్స్ మనం పెట్టి అక్కడ ట్రాఫిక్ని డైవర్షన్ చేస్తున్నాము. దీంతో పాటు పార్కింగ్ ఏరియాస్ని కూడా దాదాపు 1500 acres మనము క్రియేట్ చేయడం జరిగింది. దాంతోపాటు మెడికల్ క్యాంప్ ఇక్కడ ఒకటి 50 bedded హాస్పిటల్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసుకున్నాము. దాంతోపాటు 10 మెడికల్ క్యాంప్స్ ప్రీమేడారం కోసం ఆల్రెడీ స్ట్రాటజిక్ లొకేషన్స్లో మనము స్టార్ట్ చేసి నడుపుతాము. అంటే సార్, ఇప్పుడు గద్దెలు అభివృద్ధి జరుగుతున్నాయి. ఇంకా కొద్ది రోజులు ఉన్న నేపథ్యంలో గద్దెల ప్రాంగణం మొత్తం పనులు కంప్లీట్ అయినట్టేనా సార్? ఆల్మోస్ట్ నేను చెప్పినట్టు తుది దశలో వాళ్ళు పని చేస్తున్నారు. ఒక
లెస్ దాన్ 5% పని బాకీ ఉన్నది, అవన్నీ కంప్లీట్ చేసిస్తాం. మేడారం మా జాతరకి ఇటు ముఖ్యమంత్రి మంత్రులు వస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం మొత్తం కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇటు ముఖ్యమంత్రితో పాటు మంత్రులు 18 నైట్ కూడా ఇక్కడే స్టే చేసి 19 కూడా ఇక్కడే ఉండి కొన్ని ప్రారంభోత్సవాలు కూడా చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. అంతేకాదు ఇటు రాష్ట్ర చరిత్రలోనే ఫస్ట్ టైం మేడారంలో మంత్రి క్యాబినెట్ సమావేశం కూడా ఇక్కడ నిర్వహించే అవకాశం ఉందని కూడా మనకు తెలుస్తుంది. అంతేకాదు మా జాతరకైతే అన్ని ఏర్పాట్లు అయితే ముగింపు దశకు చేరాయని ఇటు జిల్లా కలెక్టర్ చెప్తున్నారు. మొత్తం మా జాతరకు సర్వం సిద్ధంగా ఉందని చెప్పేసి జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్ చెప్తున్నారు. కెమెరామెన్ సురేష్తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్. ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. పొంగల్ ఇప్పుడు ప్రపంచ పండుగగా మారిందని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా తమిళ సమాజం, తమిళ సంస్కృతిని గౌరవించేవారు దీనిని ఎంతో ఉత్సాహంగా జరుపుతారని అన్నారు. వారిలో ఒక్కరిగా ఉండటం నాకు గర్వకారణంగా ఉందని ప్రధాని మోదీ తెలిపారు. ప్రకృతి, కుటుంబం, సమాజం మధ్య సమతుల్యతను కాపాడుకునే ప్రాముఖ్యతను పొంగల్ మనకు నేర్పుతుందని ప్రధాని మోదీ అన్నారు. मनाते हैं, उसमें मैं भी एक हूं। इस विशेष पर्व को आप सभी के साथ मनाना इनिय पोंगल नड़वा तकल। आज पोंगल एक ग्लोबल फेस्टिवल बन चुका है। दुनिया भर में तमिल समुदाय और तमिल संस्कृति से प्रेम करने वाले लोग इसे उत्साह के साथ मनाते हैं, उसमें मैं भी एक हूं। इस विशेष पर्व को आप सभी के साथ मनाना मेरे लिए सौभाग्य की बात। हमारे तमिल जीवन में पोंगल एक सुखद अनुभूति की तरह है। इसमें अन्नदाता की मेहनत, धरती और सूर्य के प्रति आभार का भाव है। साथ ही ये पर्व हमें प्रकृति, परिवार और समाज में संतुलन बनाने का रास्ता दिखाता है। इस समय देश के अलग अलग हिस्सों में लोहड़ी, मकर संक्रांति, माघ बिहू और अन्य त्योहारों की